బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఎదుటివాడు రెచ్చగొడితే మనం రెచ్చిపోయి మనకున్న విలువను కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. అంటే చూసేవాడికి ఎలా ఉండదంటే, వీడికి ఉన్నంత మెచ్యూరిటీ ఇంకొకటికి ఉండదురా బాబు, మనం ఏదో అనుకున్నాం కానీ సెన్స్ లేదు ఆడికి అని ఈజీగా చెప్పేస్తారు. బట్ రూట్స్లోకి వెళితే ఎప్పటి నుంచో ఉండేటువంటి పెయిన్ సమయం సందర్భం లేకుండా బయటకు వచ్చేస్తే అంత పరిస్థితికి వచ్చేస్తుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి? ఇక్కడ మన పరువు పోగొట్టుకోకూడదు. పోనీ ఎదుటోడు రెచ్చగొడితే మనం రెచ్చిపోకుండా ఆకుండా కొన్నిసార్లు ఉండలేము, మనుషులం కదా సార్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అయితే నాగరాజు, మనకి ఏ సంఘటన ఏ అనుభవం ఎదురైనా సరే మనలో 2 బ్యాచ్లు ఉంటాయి. మొదటి బ్యాచ్ స్పందించే బ్యాచ్, రెండో బ్యాచ్ ఉద్రేకపడే బ్యాచ్. స్పందిస్తున్నారా ఉద్రేకపడుతున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా తెలియాలి. రెస్పాన్సివ్, రియాక్టివ్ అని 2 రకాలు ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా జరిగితే నాకు ఏదైనా ఒక అనుభవం ఎదురైతేనే వెంటనే అది నన్ను తగ్గించే అనుభవమే అని అనుకున్నాక దాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ఏ ఆలోచన లేకుండా వెంటనే ఏదైతే యాక్షన్ తీసుకుంటామో అది ఉద్రేకపడే రకం అని. చాలామంది ఉద్రేకంగా మాట్లాడడం కానీ, కొట్లాడడం కానీ, ఏదైనా అనటం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేసే వాళ్ళందరూ ఈ రకమైన వాళ్ళు, వీళ్ళని రియాక్టివ్ అంటాం. జరుగుతూనే వెంటనే దానికి ఆన్సర్ ఇవ్వాలని అనుకునేవాళ్ళు. అయితే వీళ్ళకున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నారాజు, నువ్వు అన్నట్టు ఇందాక, మనల్ని అంటే మనం వెంటనే సమాధానం చెప్పకపోతే తగ్గిపోతాం అని అనుకొని ప్రారంభించి అంత గొడవ చేసి తగ్గిపోకూడదని చేసి చివరిలో అనుకున్న దానికంటే పాతాళానికి పడిపోతారు. రియాక్టివ్ బ్యాచ్. ఎప్పుడైతే మనం రియాక్ట్ చేస్తామో, ఎందుకు రియాక్షన్ మంచిది కాదని అంటామంటే, నెంబర్ 1, ఆలోచనారహితమైన ప్రవర్తనను రియాక్షన్లో చూస్తాం. ఉద్రేకపడే ప్రతి మనిషి ఆలోచనారహిత అంటే నువ్వు చేసే ప్రతి పని ముందర ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా అంత సమయం ఉండదు, అసలు సమయం తీసుకోడు, వెంటనే ఆటోమేటిక్ రియాక్షన్ అంటాం. సో అట్లాంటి రియాక్టివ్ వల్ల, ఆ రియాక్షన్ వల్ల చాలా సమస్యలు, ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. రెండోది, ప్రతి రియాక్షన్ జరిగిన ప్రతి దానికి ఆ ఉద్రేకం ఎట్లాంటిది ఉంటుందంటే, కేవలం అగ్రెసివ్ యాంగర్తో కూడినదే అయి ఉంటుంది. వెంటనే ఏం చేయాలనుకున్నా సరే. సో ఎప్పుడైతే అగ్రెషన్, యాంగర్ ఎప్పుడైతే 2 కలిశాయో ప్రమాదానికి అది మొట్టమొదటి మెట్టు. మూడోది, వీళ్ళకి ఇంపల్సివ్ నేచర్ ఉంటుంది. ఒక్క క్షణం ఆగలేరు, ఏది జరిగినా రియాక్షన్ ఇవ్వకుండా ఉండలేరు. ఒకరు ఎవరైనా అంటే వాడికి రిటార్ట్ వెంటనే ఇవ్వకుండా ఉండలేరు. ఏదైనా భావిస్తే ఫీల్ అయిపోయి ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే మళ్ళీ మనం తిరిగి ఇస్తే తప్ప మళ్ళీ మనం ప్రశాంతంగా ఉండలేం అని అనుకునే రకం వీళ్ళ రియాక్షన్. ఈ రియాక్టివ్ వాళ్ళు, ఉద్రేకపడేవాళ్ళు ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు రెచ్చగొడితే ఇమ్మీడియట్గా రెచ్చిపోతారు. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ చేత తప్పు చేయించాలంటే చాలా సులభం. అందుకే ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో ఒకళ్ళని కావాలనే రెచ్చగొట్టాలనే ఏ డైలాగ్ వేస్తే, ఏ నింద వేస్తే, ఏ మాట అంటే అవతల వాళ్ళు రెచ్చిపోతారో వాళ్ళు ఆ మాటే అంటారు, ఖచ్చితంగా రెచ్చిపోతుంటారు. అయితే రెండో రకం గురించి మనం మాట్లాడాలి ఏంటంటే, రెస్పాన్సివ్, ఆలోచించే రకం. ఈ ఆలోచించే వాళ్ళు అంటే స్పందించేవాళ్ళు. స్పందన ఎప్పుడు ఎట్లుంటుందంటే, మీరు ఏదైనా నాకు చేస్తే, నన్ను అడిగితే దానికి నేను మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడాల్సిన అవసరం ఉందా, ఇది సరైన సమాధానమేనా, ఇది మాట్లాడడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా లేదా, ఇన్ని ఆలోచించి వేరే ఏ నష్టాలు జరగవనే గ్యారంటీ ఉందా అని ఇన్ని ఆలోచిస్తారు. మీరు అనొచ్చు, అంటే ఎవరైనా ఏదన్నా అంటే ఇన్ని ఆలోచించే సమయం సార్, అది వెంటనే ట్రిగర్ అవుతూ ఉంటుంది కదా, ఆగదు కూడా. మేబీ ఆ సమయం, ఆ సందర్భంలో మనిషి కనిపించడం వల్ల ఒక రకమైనటువంటి భావోద్వేగాలు మనకు పెరుగుతూ ఉంటాయి. అంటే కోపంతో కూడుకున్నటువంటి, ఆవేదనతో కూడుకున్నటువంటి. ఎందుకంటే సడన్గా మన గురించి ఒక పర్సన్ నెగిటివ్ చెప్పేసి ఒక 3-4 నెలల నుంచి బయటే ఉంటూనే ఉన్నాడు. అదే రోజు కనిపించాడు. అదే రోజు కనిపించినా కూడా బయట మనం విన్నదానికి ఇతను ఇక్కడ వచ్చి చెప్పేదానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది.
ఆ సమయంలో మనం ఆల్రెడీ బయట నుంచి విన్న దాని ప్రకారమే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కోపంలో ఉంటూ ఉంటాము. మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆ టైంలో పని చేయవు. నేను అనేది ఉపయోగపడవు కాదు, వాడితే ఉపయోగపడతాయి. పని చెయ్యకపోవచ్చు, పని చేస్తాయి, వాడకపోవచ్చు. అవును, టూల్ అనేది ఉంటుంది, అది వాడితే ఉపయోగపడుతుంది, వాడకపోవచ్చు. నువ్వు ఆ టూల్స్ నీ దగ్గర ఉన్నాయని తెలియకపోవచ్చు. అవును. అందుకనే మనిషికి స్ట్రాంగ్ కల్చరల్ ఫౌండేషన్, వాల్యూ ఫౌండేషన్ ఉండాలి నాలెడ్జ్. అది లేకపోతే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అసలు నేను నీకు ఏదైనా చెప్పాలని అనుకుంటే ఈవినింగ్ నీకు స్నాక్స్ లేకపోతే నీకు ఏదైనా ఆఫర్ ఇచ్చినట్టు గుర్తు వస్తుంది. దానికోసం రెడీగా ఉన్నాను సార్. నేను నాలుగు తాగుతావా నారాజు? తాగుదాను సార్. నువ్వు తాగాలని అనుకుంటావు. ఇది నువ్వు అయితే నిన్నెవరైనా నారాజు నిన్ను ఇలా అంటున్నారు, నువ్వేంటి ఇలా చేసావంటనే, అసలు నిజమేనా అని నిన్ను రెచ్చగొట్టే ప్రశ్నలు నిన్ను వేసి నువ్వు రెచ్చిపోతావా లేదా అని చెప్పి అందరూ సూటిగా నిన్ను ప్రశ్నించి అప్పుడు నిన్ను ఓపెన్ అయ్యమని, నువ్వు ఏం సమాధానం చెప్తావో చెప్పు అని నిన్ను ఓపెన్ కమ్మంటే, నువ్వు ఓపెన్ అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇది. అంటే మనిషి దాచుకోలేక బయట పెట్టేసి బరస్ట్ అయిపోవడం, నువ్వు తాగాలనుకునేది కూడా కింద కారిపోయి ఇలా ఉంటుంది. ఈ బర్స్ట్ అవ్వడం నీ వాల్యూమ్ని బట్టి ఉంటుంది. మనం చిన్న క్యాన్లో చేసాం, అదే ఓ పెద్ద ఏరేటెడ్ వాటర్, ఏదైనా కార్బోనేటెడ్ వాటర్ ఉన్న బాటిల్ అయితే ఒక్కొక్కసారి అది ఫట్ మని పగిలిపోవచ్చు కూడా. సో లోపల ఆ రియాక్టింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఇలా స్పందిస్తారు. ఇప్పుడు నా దగ్గర సీల్డ్ వాటర్ బాటిల్ ఉంది, నా వాల్యూస్తో కూడుకున్నది. ఇది స్ట్రాంగ్ కల్చరల్ ఫౌండేషన్ ఉన్నది. వీళ్ళని ప్రశ్నించారు, వీళ్ళని కూడా అడిగారు, వీళ్ళని కూడా వెంటనే సమాధానం చెప్పమన్నారు, వీళ్ళను కూడా ఏ ప్రశ్నలు వేయకూడదో వాళ్ళని కూడా ఇదే ప్రశ్నలు వేశారు. ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉన్న ఈ వాటర్లో వాల్యూస్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండి వీళ్ళది రెస్పాన్సివ్ నేచర్ అయితే, స్పందించే ప్రవర్తన అయితే, వాళ్ళని తీసి మీరు ఎన్ని చేసినా, ఇది కూడా సీలే, నేను సీల్ తీస్తున్నా, ఇంటాక్ట్. ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యండి, మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా, ఇలా ఉండాలనుకుంటున్నారా? నిజమే సార్ అవన్నీ పని చేయమంటే, అవును పని చేయవు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వెంటనే ఆ గ్యాస్ని లోపల ఉన్నదాన్ని ఇట్లా తీశారో వెంటనే అది పనిచేయదు. కానీ నేను ఇట్లా అన్నా సరే, వెంటనే ఇది తీసినా సరే ఎందుకు పని చేస్తుందంటే, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఓరియంటేషన్. అసలు మనం ఎందుకు స్పందించకూడదు, ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు, ఉద్రేకపడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అసలు వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, వీళ్ళ ట్రీట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా సరే ఏదైనా సమస్య వస్తే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే మనిషినే సమస్యగా చూస్తారు. నువ్వు ప్రశ్న రెచ్చగొట్టే ప్రశ్న అడుగుతున్నావు, కానీ ఆ రెచ్చగొట్టడం అనేది నేను ప్రశ్న మీదో సమస్య మీదో ఆలోచించను, నాగరాజు మీద చూపిస్తాను. వ్యక్తిని సమస్యగా అనుకునే వాళ్ళు ఉద్రేకపడేవాళ్ళు, వ్యక్తిని సమస్యను వేరువేరుగా చూసేవాళ్ళు స్పందించేవాళ్ళు. సో ఎప్పుడైతే నువ్వు ఆ క్వశ్చన్ తీసుకొచ్చిన వాడివే తప్ప, ఈ ప్రశ్న నీ నోటి నుంచి వస్తుంది తప్ప నువ్వు ఆ ప్రశ్నవు కాదు అని నాకు ఎప్పుడైతే తెలుస్తుందో నేను స్పందిస్తా. నాగరాజు, నేను నీకు ఓపిక సమాధానం చెప్తా కదా, ఎందుకంటే నేను నాగరాజుకు చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ నాగరాజు ఫీలింగ్, ఇట్స్ ఓన్లీ ఇట్స్ క్వశ్చన్. అట్లాంటి ఈ ఓరియంటేషన్ ఉన్నవాడు వెంటనే సమాధానం చెప్పినా సరే ఉద్రేకపడ్డు, స్పందిస్తాడు. ఈ స్పందించే వాళ్ళకి ఇంపల్సివ్ నేచర్ ఉండదు. వెంటనే కాకపోయినా నా విలువని ఇప్పుడు తీసినట్లు అందరి మీద జోక్ వేసావు, నేను వెంటనే సమాధానం చెప్పక్కర్లేదు, ఎప్పుడు చెప్పాలో చెప్తాను. కొంతమంది ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చిరంజీవి గారిది చూసాం. చిరంజీవి గారి వీడియోలో వాళ్ళ డైరెక్టరు గట్టిగా తిట్టాడు. ఆయన తిడితే అందరి ముందు అవమానం, చాలామంది స్టార్స్ అందరూ ఉన్నారు, అరే ఇంత మాట అన్నాడేంటారు అని చాలా బాధపడ్డాడు ఆయన కూడా. కానీ హీ డి నాట్ రియాక్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సీరియస్గా డైరెక్టర్ అంటున్నప్పుడు కూడా నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అని అన్నాడు. అంటున్నప్పుడు ఆయన ఆలోచించినప్పుడు అరే సూపర్ స్టార్ అనే పదం బాగుంది కదా అని ఆయన ఆన్సర్ చెప్పడానికి కొన్ని ఏళ్ళు పట్టింది, 20 సంవత్సరాలు పట్టింది. అది స్పందన అంటే. అట్లాంటి స్పందన తిరుగులేనిది. ఈరోజు కూడా మళ్ళీ ఆ ప్రశ్నను తలుచుకుంటే ఎవరికి ఆయన అనుభవించిన అవమానం గుర్తుకురాదు, ఆయన విజయం గుర్తొస్తుంది.
కాబట్టి స్పందించేటప్పుడు మంచినీళ్ళలాగా స్వచ్ఛంగా ఉండాలనంటే మన వాల్యూ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓపిక, సహనం, ఓర్పు, సహనం ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ వాల్యూస్. అయితే ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆ ఇన్సిడెంట్ ఎండ్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోగా అంతకు ముందున్న పరువు కూడా తీసేసుకోవడం తప్ప వేరే ఏం జరగదు. ఇందాక నువ్వు ప్రశ్నలో అన్నట్టు ఇదేంట్రా వీడు నేనేదో అనుకున్నాను కానీ ఇట్లా అయిపోయాడేంటి అని. సో రియాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా తొందరపడి మనం చేసేది. ఈ ఆలోచించడం అనేది అలవాటుగా మార్చుకుంటే నారాజు 2-3 సార్లు ప్రయత్నిస్తే 4వసారి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అంటే ఎవరికైనా ఏదైనా సరే ఇప్పుడు నీలాగే చేతులు కట్టుకొని ఆలోచించి తర్వాత నిదానంగా ఆన్సర్ చెప్పే స్థితి మనిషి పొందగలుగుతాడు. ఆ వాల్యూస్ని కూడా నేర్చుకోగలుగుతాడు. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడు తమ విలువను తను మోస్తూ ఉంటారు. అందులో వీళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ. వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు. మీరు అన్నా సరే నేనేంటో నాకు బాగా తెలుసు అన్న క్లారిటీ ఉండడం వల్ల వాళ్ళు ఉద్వేగపడరు, రెచ్చగొట్టినా రెచ్చిపోరు, కోపం తెప్పించినా కోప్పడరు. వెరీ గుడ్ అనాలిసిస్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. చాలా మంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కెరీర్లో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విజువలైజేషన్ క్లాస్ని అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది బేసిక్ క్లాస్ అని చెప్పేసి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అండ్ కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా కలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు టైం ఇస్తారా? కలుస్తున్నాం నారాజు, వాళ్ళకి టైం ఇస్తున్నాం, అపాయింట్మెంట్ ఇస్తున్నాం. చాలామంది నేరుగా కలుస్తున్నారు అంటే అటెండ్ అయిన వాళ్ళు కూడా. సో ఈ ప్రోగ్రామ్ బేసిక్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఏప్రిల్ 20వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ జరుగుతుంది. అసలు ఈ విజువలైజేషన్లో లైఫ్ పట్ల ఉన్న ఇందాక మనం మాట్లాడిన ఎమోషన్స్ కానీ, లైఫ్ పట్ల పూర్తి అవగాహన కానీ, లైఫ్ డైరెక్షన్ వెళ్తున్న డైరెక్షన్ని తను అనుకున్న డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన మార్గాలు కానీ తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ బేసిక్ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అంటే ఏంటనేది యూ కెన్ సీ దట్. ఏప్రిల్ 20వ తారీఖు మీరు గనక బేసిక్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని రామ్ గారిని కలవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. జీవితంలో మీరు అనుకునేటువంటి విషయాలు ఏదున్నా సరే మీరు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకి మీకు ఒక గైడ్, కోచ్, మెంటర్ అవసరం చాలా ఉంటుంది. మనం అనుకుంటాము అందరూ అలా ఉండే వచ్చారా అని అంటే ఒకప్పుడు అన్ని డిస్ట్రాక్షన్స్ కానీ అంత బయట ఇన్ఫ్లుయెన్సెస్ కానీ లేవు. మన ఇంట్లో అమ్మమ్మ తాతయ్య చెప్పేటువంటి అనుభవాలు ఉండేవి కాబట్టి దాని నుంచి బయటపడు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరిది ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది, ప్రైవేట్ లైఫ్ అయిపోయింది. అండ్ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి ప్రతి చోట మనం చూసిన సమస్యగానే కనిపిస్తుంది. ఆ సమస్యల సొడిగుండం నుంచి మీరు బయటపడాలి అనుకున్నా, మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అనుకున్నా కూడా రామ్ గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయితే మీకు క్లారిటీ డెఫినెట్గా వస్తుంది. ఆల్రెడీ చాలామంది అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీకు కూడా ఒక మంచి అవకాశం. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, విజువలైజేషన్. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.